కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలన్నారు. 32 నెలలు అయింది. ఈ రోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈయనట 24 గంటల కరెంట్ ఇస్తుండట. ఏ సబ్ స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్ స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటల నుంచి కరెంట్ వస్తలేదు. ఈ రోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంట్ వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. నేను పోయి లాగ్ బుక్ బొమ్మల రామారంలో చూసినా, నర్సాపూర్లో చూసినా, రాఘవాపూర్లో చూస్తే లాగ్ బుక్ ప్రకారంగా రైతులకు 3 ఫేజ్ కరెంటు కేవలం 10-11 గంటలు మాత్రమే వస్తుంది. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు సల్లగా చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈ రోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పత్తి గారు ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్ గా ఈ రోజు ఖాతాలో పెట్టింది. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా, ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటూ పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తును ఎట్లా భద్రపరుస్తావు? విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు.